హలో అండి. పారిజాతం ఇంటికి వచ్చేసరికి శివనారాయణ వాళ్ళందరూ ఆఫీస్ నుంచి వచ్చి పారిజాతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాగానే ఎక్కడికి వెళ్ళావు, ఏంటి, జ్యోత్స్నం తీసుకునే కదా వెళ్ళావని క్రాస్ క్వశ్చన్స్ చేసినా ఇద్దరు చెరో సమాధానం అయితే చెప్తారు. నేను మెడిసిన్స్ తెచ్చుకోవడానికి వెళ్ళానని ఆఫీస్లోనే చెప్పేస్తుంది జ్యోత్స్న. నేనేమో హాస్పిటల్కి వెళ్ళానని కవర్ చేస్తుంది పారిజాతం. ఇక ఆ ప్రాసెస్లో మాలిని పారిజాతానికి ఇచ్చిన బంగారు ఉంగరం అయితే కింద పడుతుంది. అది చూసి ఇది మాలిని ఉంగరం అని గుర్తుపడతాడు సూరజ్. కానీ అక్కడేం మాట్లాడడు. ఇక ఇద్దరు కవర్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దీపాలతో అయితే ఇది మాలిని ఉంగరం, మాలిని గారు ఉంగరం అంటే వాళ్ళు మాలిని గారి దగ్గరికే వెళ్ళారు, అందుకే అలా కంగారు పడుతున్నారని చెప్తే ఎలా ఆ విషయాన్ని ప్రూవ్ చేయడం అని అడుగుతాడు కార్తీక్. ఇద్దరు మాట్లాడుకుంటున్న టైంలో ఏదో విధంగా దొరుకుతారు బావా, మనం ట్రై చేద్దాం, అలా అయితే మాత్రం మన కుటుంబానికి చాలా ముప్పు వస్తుంది, చాలా సమస్యలు వస్తాయని చెప్తుంది దీప. సరేలే అనుకుంటారు. ఇంతలోనే శివనారాయణ వీళ్ళ మాటలు అయితే విని పారిజాతాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేద్దామని చెప్పి పారిజాతం దగ్గరికి వెళ్ళి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ ఇవ్వని అడిగితే ఇస్తుంది. ఇక ఆ ఫోన్లో ఇన్కమింగ్ కాల్ మాలిని దగ్గర నుంచి, అలాగే ఆ తర్వాత అవుట్ గోయింగ్ కాల్ అయితే జ్యోత్స్నకి పారు చేసినట్టుగా ఉంటుంది. ఇక కన్ఫర్మ్ చేసుకుంటాడు శివనారాయణ. హాల్లోకి పిలిచి అదే విషయాన్ని గట్టిగా నిలదీసేసరికి అవును అని ఒప్పుకుంటారు. ఒక్కసారిగా మండిపడిపోతారు అందరూ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, ఇంక వీళ్ళు అసలు మనుషులు కాదు, వీళ్ళు మన కుటుంబమే కాదు నిజానికి. పారిజాతం అయితే సరే, కానీ జ్యోత్స్న కూడా అంతే, కావాలని ఇదంతా చేస్తున్నారు, మన కుటుంబ పతనానికి మన కుటుంబ సభ్యులే పునాదులు వేస్తున్నారు, ఆ మాలిని అంటే ఏమనుకుంటున్నారు ఇదా అని చెప్పి చాలా మాటలైతే అంటారు. ఇక జ్యోత్స్న దగ్గరికి వచ్చి సుమిత్ర అయితే చిత్త కొడుతుంది, ఫుల్గా కొట్టేసి ఇదంతా కావాలనే చేస్తుంది, నువ్వు అసలు నిజంగా నా కూతురువే కాదే అని చెప్పి అంటుంది. షాక్ అయిపోతారు అందరూ. ఏంటి మమ్మీ అలా అంటున్నావని అంటే ఇంకో 2 చంపలు వాయించేసి నిజంగా నువ్వు నా కూతురు అయితే నాకు ఇష్టం లేని ఆ ఇంటికి వెళ్ళవు, నా పుట్టింటికి నేనే వెళ్ళట్లేదు, అలాంటిది నువ్వు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎందుకు వస్తావు, నాతో నా కోపంతో నా బాధతో నీకు సంబంధం లేదు, నా కన్న తండ్రి నేనే వదిలేశాను, నువ్వెందుకు వెళ్తావు అని చెప్పి చెడ్డామడ ఫుల్గా అయితే వాయిస్తుంది. అప్పుడే సుమిత్ర అయితే శివనారాయణ కన్నా ఎక్కువగానే రియాక్ట్ అవుతుంది. ఇంకొకసారి గనక ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన, వాళ్ళ వైపు వెళ్ళినా, ఏం జరిగినా కానీ నేనైతే అత్తగారని కూడా చూడను, మీతో సహా మీ ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తాను జాగ్రత్త అని అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. దాంతో చాలా భయపడిపోతారు జ్యోత్స్న, పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.